తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నామని రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ యాంకర్ శివజ్యోతి టంగ్ స్లిప్ అయి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. శ్రీవారి అన్న ప్రసాదంపై ఇవేం మాటలంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమెపై మండిపడుతున్నారు. దీంతో ఇది వివాదాస్పదానికి దారితీసింది. శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు ఆమెపై మండిపడ్డాయి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శివజ్యోతి ఓ వీడియో రిలీజ్ చేస్తూ సారీ చెప్పింది. ఇక ఆమె క్షమాపణలు చెప్పినా టీటీడీ మాత్రం కఠిన చర్యలకు ఉపక్రమించి షాక్ ఇచ్చింది. భవిష్యత్తులో ఆమె తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వీలు లేకుండా ఆధార్ను బ్లాక్ చేసింది. అయితే తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఆధార్ తప్పనిసరి. మరోవైపు టీటీడీ నిర్ణయం నేపథ్యంలో ఆమె ఇకపై శ్రీవారి దర్శనం చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇటీవల శివజ్యోతి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఈ సందర్భంగా అన్న ప్రసాదం తీసుకుంటూ కాస్ట్లీ ప్రసాదం, మేము రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శివజ్యోతి ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పింది. తిరుమల ప్రసాదం గురించి నేను చెప్పిన పదాలు చాలా మందికి బాధ కలిగించాయి. ఎవరైనా హర్ట్ అయి ఉంటే నిజంగా క్షమించండి. వివరణ ఇవ్వకముందే ఇదే నా తొలి మాట. రిచ్ అని అన్నది 10,000 L1 లైన్లో నిల్చున్నాం అనే ఉద్దేశంతో మాత్రమే. కాస్ట్లీ లైన్ అనే దాన్ని అలా మాట్లాడను, కానీ నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పుకొచ్చింది. అలాగే నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లకు తెలుసు వెంకటేశ్వర స్వామిపై నాకున్న భక్తి ఎంత బలమో. 3-4 నెలలుగా శనివారాల్లో నేను చేసే వ్రతాల వివరాలు సోషల్ మీడియాలో చెబుతున్నా అవి ఎవ్వరూ చూడలేదు. కానీ పొరపాటున వచ్చిన ఈ మాటలు మాత్రమే అందరికీ కనిపించాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని, తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడని, తన చేతి మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడని, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో అత్యంత విలువైన తన బిడ్డను వెంకటేశ్వర స్వామి ప్రసాదించాడని శివజ్యోతి పేర్కొంది. తాను అన్ని మతాల దేవుళ్లను గౌరవిస్తానని, తెలియక పొరపాటున మాటలు బయటికి వచ్చాయని, కేసును పెడతామన్న భయంతో కాదు, తనకు కూడా ఆ మాటలు పలకకూడదన్న భావన కలిగిందని ఈ వీడియో పెట్టినట్లు తెలిపింది. చివరగా టీటీడీ సభ్యులు సహా తన మాటలతో బాధపడిన ప్రతి ఒక్కరికి మరోసారి క్షమాపణలు చెబుతూ ఇలాంటి తప్పు ఇక మళ్లీ జరగదని హామీ ఇచ్చింది. అయినా టీటీడీ క్షమించకుండా చర్యలు చేపట్టింది. ఇక ఓ న్యూస్ ఛానల్లో యాంకర్గా కెరీర్ను ప్రారంభించిన శివజ్యోతి తీన్మార్ సావిత్రిగా మంచి పేరు సంపాదించింది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ అందరి ప్రశంసలు పొందింది. 2019లో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది. ప్రస్తుతం పలు టీవీ షోలు, ఈవెంట్లకు హాజరవుతుంది. ఆమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ను సైతం నిర్వహిస్తుంది. అయితే శివజ్యోతి తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పినా ఆమె వ్యాఖ్యలు అనుచితమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అయితే శివజ్యోతి ఆధార్ను బ్లాక్ చేసిన సంగతిని టీటీడీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.